వెల్కమ్ టు త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సుకి సంబంధించి కెమిస్ట్రీ పార్ట్లోని ఒక చిన్న క్వశ్చన్ చూడబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. మనందరికీ తెలుసు, ఈ బ్రిడ్జ్ కోర్స్ ఫిజికల్ సైన్సెస్ పార్ట్లో 2 సెక్షన్స్ ఉంటాయి, పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1లో తీసుకుంటే కనుకండి మనకి ఇక్కడ 2 సెక్షన్స్ కింద ఉన్నాయి. ఒకటి 1 మార్క్ క్వశ్చన్స్, 2 తీసుకుంటే కనుకండి 4 మార్క్స్ క్వశ్చన్స్. సో మనకి ఈ పార్ట్ 1 తీసుకుంటే కనుకండి ఇది ఫిజిక్స్కి సంబంధించినటువంటి పార్ట్, అండ్ పార్ట్ 2 తీసుకుంటే కనుకండి కెమిస్ట్రీకి సంబంధించిన పార్ట్. సో ఈ పార్ట్ 1లో మనకి మొత్తం 2 సెక్షన్స్ కింద ఉన్నాయి. We have to write any 5 questions and 8 ఇస్తారు. Out of 8 we have to answer any 5 questions, and then section below 4 marks questions. సో ఇక్కడ మొత్తం మనకి 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 8లో కూడా మనం ఒక 5 రాయాల్సి ఉంది. 5 4s 20 and 5 1s 5. సో ఈ విధంగా మనకి ఫిజిక్స్ పార్ట్ ఒక 25, కెమిస్ట్రీ పార్ట్ ఒక 25. సో మనం ఇంతకు ముందు వీడియోలో మనం అసలు ఎస్పీడిఎఫ్ క్లాస్ రైట్ అండ్ ఎస్ఐ ఆన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ అన్నటువంటి దాని మీద చూసాం మనం. ఈ వీడియోలో మనం ఈ క్వశ్చన్ చూడబోతున్నాం. వాట్ ఈస్ స్టేట్ గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్ అండ్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో ఇందులో మొట్టమొదటిది స్టేట్ గ్రాహమ్స్ లా. సో అకార్డింగ్ టు గ్రాహమ్స్ లా states that at constant temperature and pressure the rate of diffusion of a gas is inversely proportional to square root of its density. Right? According to Graham's law of diffusion, the rate of diffusion at constant temperature and pressure, the rate of diffusion of a gas is inversely proportional to square root of its density. సో మనకి అసలు డిఫ్యూజన్ అంటే కనుక మూమెంట్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో గ్యాస్ మాలిక్యూల్స్ ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ అవటాన్ని మనం ఇక్కడ ఏమంటాం, డిఫ్యూజన్ అంటున్నాం. సో ఆ రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది అంటే ఎంత టైంలో, ఇచ్చిన టైంలో ద వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ డిఫ్యూజింగ్ in a given time interval, we are calling it as the rate of diffusion. So this is equal to the R is equal to V by T. So according to Graham's law of diffusion, the rate of diffusion of a gas is inversely proportional to square root of its density. So R is proportional to 1 by root T. So ఇదే మనకి Graham's law of diffusion యొక్క. So diffusion అంటే movement of gas molecules from one place to another place is called diffusion. And the rate of diffusion is nothing but volume of gas diffused in a given time interval. So ante 10 minutes lo how much gas, how many liters of gas is diffused. So the rate of diffusion is given by R is equal to V by T. So rate of diffusion is inversely proportional to square root of its density. So ఈ Graham's law యొక్క అప్లికేషన్స్ ఏంటంటే కనుక, one is molar mass of unknown gas. అంటే ఏ గ్యాస్ యొక్క మొలార్ మాస్ మనకి తెలియదో ఆ గ్యాస్ యొక్క మొలార్ మాస్ని మనం ఏం చేయొచ్చట, డిటర్మైన్ చేయొచ్చు. 1. 2, ఆన్సిల్స్ అలారం. సో ఈ కోల్ మైన్స్లో మనకి ఏదైనా కనుక పాయిజనస్ గ్యాసెస్ లిబరేట్ అయినప్పుడు అలర్ట్ చేయడానికి వాడేటటువంటి అలారం ఏమంటున్నాం, ఆన్సిల్స్ అలారం అంటాం. సో ఈ ఆన్సిల్స్ అలారం విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ కోల్ మైన్స్ ఈజ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ డిఫ్యూషన్. సో దిస్ ఈస్ సెకండ్ అప్లికేషన్. And the third application is used in the separation of isotopes of uranium. So isotopes of uranium ni separate cheyadaniki ee Graham's law ni use chestunam. So idi ఒకటి ఏంటంటే కనుకండి Graham's law of diffusion. సో మనకి ఇందులో B bit ఏంటంటే కనుకండి Dalton's law of partial. The state Dalton's law of partial pressures. According to Dalton's law of partial pressures, the total pressure exerted by a
chemically non-reactive gaseous mixture. Chemically non-reactive gaseous mixture is equal to the sum of the partial pressures of the individual gases. So according to Dalton's law of partial pressures, the total pressure exerted by a chemically non-reactive gaseous mixture is equal to the sum of the partial pressures of the individual gases. So for example, in a container, for example, if there are two gases, so A and B, if the container contains only gas A, the pressure created is called vapor pressure of pure A. PA not used to denote with. Similarly, in the same container, రెండో గ్యాస్ బి తీసుకున్నాం అనుకోండి, అది క్రియేట్ చేసే ప్రెషర్ వేపర్ ప్రెషర్ ఆఫ్ పిబి అంటాం, వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ బి. అలా కాకుండా ఇప్పుడు ఈ రెండు గ్యాస్లు ఉన్నప్పుడు ఈ రెండు కూడా అంటే కొంత ఏ కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది టోటల్ ప్రెషర్కి, బి కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఆ టోటల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది పార్షియల్ ప్రెషర్స్ ఆఫ్ ఇండివిజువల్ గ్యాసెస్. సమ్ ఆఫ్ ది పార్షియల్ ప్రెషర్స్ ఆఫ్ ఇండివిజువల్ గ్యాసెస్ అంటే టోటల్ ప్రెషర్ పి ఈజ్ ఈక్వల్ టు, మనం ఏమని రాస్తున్నామంటే కనుకండి, పి ఈజ్ ఈక్వల్ టు పి ఏ ప్లస్ పి. సో దీన్నే మనం ఏమంటున్నాం అంటే కనుకండి డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్స్. సో ఒకవేళ ఇదే రెండు క్వశ్చన్లు కూడా 1 మార్క్లో ఉండొచ్చు, లేదంటే కనుకండి ఇవే మనకి 4 మార్క్స్లో కూడా రెండు కలిపి అడగచ్చు. సో వాటితో పాటు మనం ఇంకొక రెండు లాస్ కూడా చూద్దాం. స్టేట్ బాయిల్స్ లా. సో అకార్డింగ్ టు బాయిల్స్ లా, at a given temperature for a given mass of gas, the volume of gas is inversely proportional to its pressure. So V is proportional to 1 by P. If we remove the proportionality from proportionality, we have to replace with some constant. V is equal to K by P. PV is equal to constant. So according to Boyle's law, at a given temperature and for a given mass of gas, volume of gas is inversely proportional to its pressure. అంటే ప్రెషర్ వాల్యూమ్ ఎలా ఉంటాయని చెప్తాం, ఇన్వర్స్లీ రిలేటెడ్. ఇన్వర్స్లీ రిలేటెడ్ అంటే ప్రెషర్ పెంచితే కనుక వాల్యూమ్ తగ్గుతుంది, ప్రెషర్ తగ్గిస్తే వాల్యూమ్ పెరుగుతుంది. సో ఫర్ ఎ గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్ ఎట్ ఎ గివెన్ టెంపరేచర్, ద వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ప్రెషర్. స్టేట్ చార్లెస్ లా. According to Charles law, so here we have to write Charles law. According to Charles law, at a given pressure and for a given mass of gas, volume of gas is directly proportional to its absolute temperature. So volume and temperature are directly proportional to each other. అంటే టెంపరేచర్ పెంచితే వాల్యూమ్ పెరుగుతుంది, టెంపరేచర్ తగ్గిస్తే వాల్యూమ్ తగ్గుతుంది. సో ఇక్కడ కూడా మనం ప్రొపోర్షనాలిటీ తీసేస్తే కనుక కాన్స్టెంట్తో పెట్టాం, V is equal to KT, V by T is equal to K. సో ఇవి మనకి 4 లాల్లో ఏవైనా 2 లాస్ 4 మార్క్స్లో మనకి ఇందాక పేపర్లో చూపించినట్టుగా మనకి అడగటానికి అవకాశం ఉంది 4 మార్క్స్కి. అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఏ కోర్ 2 మార్క్స్, బి కోర్ 2 మార్క్స్ ఇస్తారు. సో అగైన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాం, మనకి ఈ బ్రిడ్జ్ కోర్సు పేపర్లో మనకి 2 పార్ట్లు ఉంటాయి. పార్ట్ 1 ఫిజిక్స్ అండ్ పార్ట్ 2 కెమిస్ట్రీ. ఇక్కడ మనకి ఈ పేపర్లు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, మనకి ఇక్కడ, రైట్. సో మనకి ఇక్కడ ఈ పార్ట్ 1లో తీసుకుంటే అక్కడ ఫిజిక్స్ అవనం, కెమిస్ట్రీ అవనం. పార్ట్ 1 తీసుకుంటే కనుకంటే 1 మార్క్ క్వశ్చన్స్, అండ్ పార్ట్ 2 తీసుకుంటే కనుకంటే 4 మార్క్స్ క్వశ్చన్స్. పార్ట్ 1లో మనం 5 రాయాల్సి ఉంటుంది, పార్ట్ 2లో ఒక 5 రాయాల్సి ఉంటుంది. సో రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Trinadh chemistry classes. Please like the video, share and subscribe the channel.